ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే రన్నా. సెప్టెంబర్ 21 కేతుగ్రస్త సూర్యగ్రహణం, మరోవైపు పితృపక్షాలు, మహాలయ అమావాస్య ఒకటి, మొన్ననే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇక్కడ సంపూర్ణంగా ఏర్పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో లేకపోయినా కూడా పార్ట్స్ ఆఫ్ వరల్డ్ లో డెఫినెట్ గా కనిపిస్తుంది అంటున్నారు. అండ్ ఇదే సంవత్సరంలో ఇది రెండోసారి మనకి ఒకే నెలలో 2 గ్రహణాలు రావడం కూడా ఇక్కడ కనిపించినా కనిపించకపోయినా. సో దీన్ని అంతా మనం ఎలా చూసుకోవాలంటారు? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ లో ఉన్న మన హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ కోసం ఈ గ్రహణం సందర్భంగా మనం ఏం చెప్పాలి? మీరు అన్నట్టు మనకి ఈ నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. ఒకటి రాహుగ్రస్త చంద్రగ్రహణము, ఇప్పుడు కేతుగ్రస్త సూర్యగ్రహణము. భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా ఆ పాక్షికంగా కనిపించినా కానీ మనం పరిహారాలు చేసుకోవాలి. ఆచార నియమాలు అక్కర్లేదు కానీ పరిహారాలు అయితే చేసుకోవాలి. మొత్తం అన్ని రాశుల వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడికి ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి. సూర్యుడితో పాటు కేతువు కూడా, మనం చంద్రుడితో పాటు రాహువుని ఎలాగైతే ఆరాధన చేశాము, దానాలు ఇచ్చాము, రాహువుకి సంబంధించి ఇచ్చాము, చంద్రుడికి సంబంధించి ఇచ్చాము. మన వీడియోస్ కి నిజంగా చాలా రెస్పాన్స్ వచ్చిందమ్మా. చాలా మంది చాలా గుళ్ళల్లో నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చూసి చెప్తున్నారు, మీరు చెప్పారు కదా అందుకే వచ్చాము, ఇట్లా దాన ధర్మాలు చేస్తున్నాము. కానీ అది ఎప్పటికైనా మంచిదే కదా? చాలా మంచిది అది. ఇప్పుడు మన పూర్వీకులు చెప్పారంటే ఉత్తినే చెప్పారు కదా, మనకి శాస్త్రంలో చెప్పినట్టు. అంటే అది గ్రహణం అంటే సైన్స్ పరంగా తీస్తే భూమికి దీనికి అడ్డొచ్చింది, చంద్రుడికి సూర్యుడికి అడ్డొచ్చింది అనేది ఖగోళ శాస్త్రంలో సైన్స్ పరంగా చెప్పింది. కానీ మనకి ఆస్ట్రాలజీ పరంగా, తర్వాత మన పురాణాల పరంగా చెప్పింది ఏంటంటే రాహు కేతువులు ఇద్దరు ఛాయాగ్రహాలు, సూర్యుడిని చంద్రుడిని, మనకు ఆ కథ ఉంది కదా ఎలాగా, ఆ కథ ప్రకారము మోహిని అమ్మవారు అమృతం పంచుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్పటము, విష్ణుమూర్తి శిరచ్ఛేదం చేయడము, ఆ 2 ఛాయాగ్రహాలు కాబట్టి తలవిడిగా మొండం విడిగా అయ్యింది. వాళ్ళకి ఆ అమృతం తాగిన ఒక గుక్క కిందకి దిగడం వల్ల ఈయన కేతు అయ్యాడు, ఆయన రాహు అయ్యాడు, తల ప్రకారంగా తోక ప్రకారంగా. అయితే వీళ్ళిద్దరి మీద, సూర్యచంద్రుల మీద పగబట్టారు కాబట్టి ప్రతి సమయంలో తీసుకుంటున్నారు అంటే అది పురాణ పరంగా ఓకే. కానీ ఈ గ్రహణాలు జరగడం వల్ల కూడా ప్రకృతికి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఈ పరంగా భక్తి భావన పెరుగుతుంది. గ్రహాల సంయోగం వల్ల కొన్ని యోగాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలు ఎప్పుడూ మనకి, ప్రజలకి కానీ ప్రకృతికి కానీ మంచే చేస్తాయి తప్ప చెడైతే చేసే అవకాశం లేదు. అంటే జరగబోయే మంచి చెడుకే సూచికగా గ్రహణాలు వస్తాయి, కానీ మనం ఏమో రివర్స్ అనుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. మనకి ఇండికేషన్ ఇస్తుంది, మంచి చేయడానికే అవుతుంది, కానీ ఈ సమయంలో చెయ్యకూడదు అని అంటారు. నిజంగా కూడా ఆ సమయంలో ఎందుకు చెయ్యకూడదు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే మంచిది అంటే కనుక ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది, ఒక్కొక్క ఫలితం ఉంది. ఇప్పుడు ఈ 2 మోస్ట్ పవర్ఫుల్, రాహుకేతు, సూర్యుడు, చంద్రుడు, ఈ 4 పవర్ఫుల్ ప్లానెట్స్ కదా. ఈ పవర్ఫుల్ ప్లానెట్స్ సంయోగం చేసినప్పుడు, లేదా అంటే ఆ గ్రహణాల సమయంలో ప్రకృతిలో కానీ యూనివర్స్లో కానీ మనకి కొంత పవర్ అనేది మనిషికి వస్తుంది. ఆ పవర్ని దేనికి యూటిలైజ్ చేసుకోవాలి? మంచికి యూటిలైజ్ చేసుకుంటే మనలో శక్తి పెరుగుతుంది. అదే చెడుకి యూటిలైజ్ చేస్తే వాళ్ళు డెమన్ అవుతారు, అంటే చెడు మనిషి అవుతారు, రాక్షసుల్లాగా. వింత ఇప్పుడు అందరూ రాక్షసులుగా ప్రవర్తించే తీరు ఎందువల్ల వస్తుందంటే ఈ గ్రహణాల సమయంలో వాళ్ళు చేసే విపరీత చేష్టల వల్ల. ఏది చేస్తే అదే కదా మనకి వచ్చేది. ఈ గ్రహణాలు మనకి ఇండికేషన్ అన్నమాట, ఈ సమయంలో ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని. అయితే ఇప్పుడు మనకి రాబోయే సూర్యగ్రహణం సమయంలో సూర్యుడికి కేతువుకి కూడా మనం దాన ధర్మాలు చేసుకుంటాము. ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా ఏ పరిహారాలు చేసుకోవాలి, ఎలా చేసుకుంటే ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఉంటాయి అనేది మనకి జ్యోతిషపరంగా ప్రతి ఒక్కటి వివరించడం జరిగింది. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా గర్భిణులకే ఎందుకు అంటే ఆ రేస్ అనేవి, అంటే కేతు రాహు ఇద్దరు అనేది టాక్సిక్ కదా. ఆ టాక్సిక్ రేసు మనుషుల మీద పడితే కనుక ఇంపాక్ట్ మారుతుంది. ఇప్పుడు ఒక చెడు వ్యక్తి ఒక మంచి వ్యక్తితో స్నేహం చేస్తే చెడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా ప్రభావం ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి సాధారణమైన మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్సే ఈ మంచి మనిషి మీద పడినప్పుడు ఈ టాక్సిక్ ప్లానెట్స్ యొక్క ప్రభావము మనుషుల మీద పడే అవకాశం ఉంటుందని కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు నిషిద్ధము, తరగడాలు చేయడాలు,
ఇలాంటివి ఎవరూ చేయకూడదు, అందులో గర్భిణీ స్త్రీలు అసలు చెయ్యకూడదు అని అంటారు. ఎందుకంటే లోపల అంటే మన బాడీ పరంగా చూసినా కొన్ని కొన్ని హార్మోన్స్ చేంజ్ అవ్వడము, కొన్ని కొన్ని పరిస్థితులు అంటే ఆర్గాన్స్ కూడా డెవలప్ అవుతూ ఉండడము, ఈ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది అన్న ఉద్దేశంతో మన పెద్దలు అలా చెప్పుకుంటూ వచ్చారు. అలా డైరెక్ట్గా సైన్స్ పరంగా చెప్తే మన నాన్ సెన్స్ ఏపో అంటాము. అలా కాకుండా ఇలా భయము, రాబోయే బిడ్డకి ఇబ్బంది అని కొంచెం భయపెడితేనైనా, భయంతోనైనా భక్తితోనైనా ఏదో విషయంలో లొంగాలిగా, భక్తితో ఎలాగో లొంగపోయినప్పటికీ భయంతోనైనా లొంగుతారు అని చెప్పి మన పెద్దలు ఈ గ్రహణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారనమాట. సో అక్కడ మన అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, దాన ధర్మాలు ఎలా చేయాలంటారు? ముఖ్యంగా కేతుగ్రస్తానికి ఏం దాన ధర్మాలు చేయాలి, ఏ రాసులు వాళ్ళు చేయాలి? అయితే ఈ కేతుగ్రస్తం సూర్యగ్రహణం అప్పుడు మనకి 11 తర్వాత పడుతుంది. 11 గంటల సమయంలో ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం. మరి వాళ్ళ స్టాండర్డ్ అంటే ఆ టైంలో ఆ దేశంలో ఉండే టైం ప్రకారం ఎవరెవరు ఏ దేశాలు ఉంటారో ఆ టైం ప్రకారం 3:30 అవర్స్ మనకి చంద్రగ్రహణం లాగానే 3:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళు ఎక్కువగా ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులు, హిందూస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, నమ్మిన వాళ్ళకి నమ్మినంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. కాబట్టి మన హిందువులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు కూడా అదే నియమాలు పాటించుకోవాలి. అయితే గ్రహణ అనంతరము తరువాత రోజు దాన ధర్మాలు ఇచ్చుకోవాలి. ఎవరెవరంటే మేష, వృషభ, కన్య, మిథున, ధనస్సు, కుంభరాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, అంటే పరిహారాలు చేసుకోవాలి. మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ రాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనవి ఉన్నాయన్నమాట. అంటే అన్ని రాశులకి ఒకే రకమైన ఫలితాలు ఉండవు. వాళ్ళ వాళ్ళ గ్రహాల స్థానాలని బట్టి ఈ రాహు, కేతు, చంద్రుడు, సూర్యుడు, ఇప్పుడు మనకి పట్టేది కేతు, సూర్యుడు కాబట్టి లగ్నం నుంచి ఆయా రాశుల వాళ్ళకి, ఉదాహరణకి మేషరాశి వారికి లగ్నం నుంచి రవి ఎక్కడున్నాడు, కేతు ఎక్కడున్నాడు, వాళ్ళు ఏ దృష్టిని చూస్తున్నారు, ఏ హౌస్ని చూస్తున్నారు, అంటే ఏ స్థానాన్ని చూస్తున్నారు. ఉదాహరణకి వాళ్ళు 2వ స్థానం చూస్తున్నారు అనుకుందాం, భ్రాతృస్థానము, 4వ స్థానం చూస్తున్నారు మాతృస్థానము, 10వ స్థానం చూస్తున్నారు అనుకుందాం పితృస్థానము. ఇలాగ వాళ్ళు ఏ స్థానాన్ని చూస్తున్నారో ఆ స్థానానికి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టు రెమెడీ చేసేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ పిల్లల స్థానం చూశారని అనుకోండి ఉదాహరణకి, అయితే అప్పుడు పిల్లలకి ఇంపాక్ట్ పడుతుంది కదా. అప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్ మీద దానాలు చేయడం కానీ, పూజలు చేయడం కానీ, హోమాలు చేయడం కానీ చేస్తారు. అదే స్థానము కర్మస్థానంలో పడింది అనుకోండి, కర్మస్థానంలో పడినప్పుడు వీళ్ళు కర్మని బాగు చేసుకోవడం కోసము దానాలు ధర్మాలు స్వయం లగ్నం నుంచి చూసుకుంటారు. ఇలా ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధానంలో ఉంటుంది. అయితే మాకు అవేమీ తెలియదు, మరి మేము ఏం చేసుకోవాలి అంటే కనుక మనకి నక్షత్రము రాశి అనేది తెలుస్తుందిగా. మనకి చిన్నప్పటి నుంచి చెప్పు ఉంటారు కదా, నీది పలానా నక్షత్రం రాని మనం పూజ చేసుకున్నప్పుడు పలానా రాశిలోకి పెడతావు అని తెలిసినప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళు ఆ రాశి వాళ్ళు ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కేతువుకి ఇష్టమైన పనులు చేయాలి. ఓం కేం కేతవే నమః, మాకు ఏమీ తెలియదు అని అన్నప్పుడు ఈ మంత్రం చదువుకుని 1008 సార్లు, దాంతోపాటు అనుష్ఠానం చేయవలసినది సూర్య మంత్రము, ఓం ఆదిత్యాయ నమః, లేదా బీజ మంత్రాలతో సహా అయినా సరే కనుక ఈ రెండింటిని అనుసంధానం చేసి మనం కనుక పరిహారం చేసుకున్నట్టయితే, మంత్ర జపం చేసుకున్నట్టయితే ఎవరైనా చేసుకోవచ్చు. ఆ రాశుల్ని బట్టి చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం, అంటే ఫలితాలు మంచిగా వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు మాకు ఏదీ తెలియదు అన్న వాళ్ళు కూడా ఉంటారు. మాకు రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు అన్నప్పుడు వీళ్ళిద్దరి పేరు మీద కూడా చదువుకున్నా కానీ కేతు గాయత్రి, రవి గాయత్రి, లేదా కేతు మంత్రము, రవి మంత్రము, ఈ రెండింటిని అనుష్ఠానం చేసి, అనుష్ఠానం అంటే ఏమీ లేదు పెద్దగాను, ఈ రెండింటిని కలిపి ఉదాహరణకి ఓం కేం కేతవే నమః, దాంతోపాటు ఓం ఆదిత్యాయ నమః, ఈ 2 కలిపి 1008 సార్లు. ఆ గ్రహణం పట్టినప్పుడు, గ్రహణం విడిచినప్పుడు ఈ సమయంలో ఇంకో దృష్టి పెట్టుకోకుండా మనం ఒక ప్రదేశాన్ని పెట్టుకుని తూర్పు అభిముఖంగా కూర్చుని ఆ మంత్రం జపించుకున్నట్టయితే కనుక మాకు ఏమీ తెలియదు అన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు మేము అన్ని పాటించలేము అని బద్ధకంతో ఉన్నవాళ్ళు ఈ చిన్న ప్రక్రియ చేసుకున్నా సరిపోతుంది. ఈ సమయంలో ఆ తర్వాత గ్రహణం విడిచేసిన తర్వాత రవికి ఇష్టమైన గోధుమలు, కెంపు, స్తోమత ఉన్న వాళ్ళు కెంపు రాళ్ళు, రత్నాలు దానం ఇచ్చుకోవచ్చు. ఎర్రని బట్ట, ఎర్రని పండ్లు, ఎరుపుకు సంబంధించిన వస్తువులు, తర్వాత కేతువుకు సంబంధించినటువంటి వస్త్రాలు,
కేతుకు సంబంధించినటువంటి వస్తువులు ఇవి దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. అవి కూడా మాకు అవకాశం లేదు, ఇక్కడ ప్రతిదీ అలాగే చూస్తుంటారు కాబట్టి అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మాకు అవేమీ తెలియదు అని అనుకున్నప్పుడు స్వయం పాకము ఇచ్చేసుకున్నా కానీ తత్సమానమైన ఫలితం వచ్చేస్తుంది అనమాట. ఈ దానాలు పరిహారాలు చేసేసుకున్నట్టయితే కనుక వాటి నుంచి ఇంపాక్ట్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు జపాలు చేసుకోవడం, మంత్రానుష్ఠానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ సమయంలోనే సాధారణ మనుషులను వదిలేద్దాము. మంత్రసిద్ధి తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, గురువు ద్వారా మంత్రసిద్ధి తీసుకున్న వాళ్ళు, ఆ మంత్రసిద్ధి తీసుకున్న వాళ్ళు కూడా అక్షరాలుగా ఈ మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్టయితే కనుక వారికి గురువులు ఏదైతే ఉపాసన చేశారో, గురు దగ్గర తీసుకున్న ఉపదేశ మంత్రం ఏదైతే తీసుకున్నారో దాన్ని అన్ని లక్షల సార్లు అన్ని జప సంఖ్యను బట్టి ఈ సమయంలో కనుక చేసినట్టయితే సిద్ధించే అవకాశం కనబడుతుంది. ఈ గ్రహణాలు దీనికోసం ప్రత్యేకంగా మంత్రసిద్ధి కోసము అనుష్ఠానం మనిషిలో పవర్ పెరగడానికి ఉపయోగపడతాయి. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు అమ్మ, అందులో ఏ ఒక్కటైనా చేసుకుని తరిద్దాం. ధన్యవాదాలమ్మా. నమస్తే నాన్న.